ఎప్పుడు చేసుకునేలాగా పులిహోరే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కరివేపాకు రైస్ కూడా చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా కరివేపాకు తినని వాళ్ళున్నా, మీ పిల్లలు కరివేపాకు తినను అని మారం చేస్తున్నా ఇదైతే బెస్ట్ ఆప్షను. టేస్ట్‌కి టేస్టు, హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కరివేపాకు తీసి పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అండ్ వేరుశనగ పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే మర్చిపోయి లాస్ట్లో వేసేసుకున్నాను. అంతేకాకుండా ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపునైతే వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నాను. 2 నిమ్మకాయలను కూడా తీసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో పిండుకొని ఉప్పు అండ్ పులుపు 2 అడ్జస్ట్ చేసుకుంటూ అయితే రైస్ని అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.